హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే హైదరాబాద్లో ఎగ్జిబిషన్ పెట్టారండి నెక్లెస్ రోడ్లో. సో ఆ ఎగ్జిబిషన్కి అయితే మేము వెళ్ళడం జరిగింది క్రిస్పీని తీసుకొని. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. గోల్డెన్ ఫిష్ చూడండి ఎంత బాగుంది. ఇలానే రకరకాల ఫిషెస్ ఉన్నాయి. ఈ వీడియో మొత్తం కనిపిస్తూనే ఉంటాయి, మీరు కూడా చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి. ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాం మనం. విషయం ఏంటంటే ఎగ్జిబిషన్లోకి మేము వెళ్ళాము. ఇది స్టార్టింగ్ అయిపోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పాప 8 ఇయర్స్ ఉంటుంది. తను ఏడుస్తూ ఉందన్నమాట. అందరూ చాలామంది ఉన్నారు, మేము కూడా చూద్దామని వెళ్ళాము. తీరా వెళ్తే ఆ పాప అక్కడ నుంచొని ఒకటే ఏడుస్తుంది. చాలామంది అడుగుతున్నారు ఫోన్స్ తీసి మీ పేరెంట్స్ నెంబర్ చెప్పు, ఫోన్ చేస్తాము అని. కానీ ఆ పాపకి ఫోన్ నెంబర్ చెప్పడం రావట్లేదు. ఇక అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ డిసైడ్ చేసుకొని ఆ పాపని అనౌన్స్ చేసే రూమ్ ఉంటుంది కదా, సో అక్కడికి తీసుకొని వెళ్ళి అయితే చెప్పించడం జరిగింది. వాళ్ళ ఫాదర్ మదర్ పేర్లు వాళ్ళు వచ్చి అయితే పాపని తీసుకొని వెళ్ళారు. అంతా హ్యాపీగా ముగిసిపోయింది. కానీ నేనేం చెప్తున్నాను అని అంటే, మన తమ్నైల్ మీరు చూసే ఉంటారు. కొన్ని ప్లేసెస్ ఏదైనా సరే పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని, ఆ టిప్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. సో ఎంత బాగున్నాయి చూడండి, వైట్ ఫిషెస్ జంటగా చూడటానికి ముద్దుగా ఉన్నాయి కదా. సో అవి ఏంటి అని అంటే, ఫస్ట్ పిల్లలకి 5 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి మనం ఆల్రెడీ ఇప్పుడు ఆడపిల్లలకి నేర్పిస్తున్నాం కదండి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలాంటివి. అలానే పిల్లలకి బేసిక్గా వాటితో పాటు ఇవి కూడా నేర్పించండి. ఇంట్లో ఎవరైనా ఒక 2 ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్, అలానే మీరుండే ఇంటి అడ్రస్ అనేది పిల్లలకి నోటెడ్ అయ్యేలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనమే పిల్లల దగ్గరికి చేరుకోవాలి అంటే చాలా కష్టం. కానీ పిల్లలు ఈజీగా మన దగ్గరికి చేరుకోగలుగుతారు ఆ కాంటాక్ట్ నెంబర్ అనేది ఒకటి వాళ్ళకి నోటెడ్ అయ్యేలా చేయగలిగితే. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలకి ఖచ్చితంగా 2 మెంబర్స్ది కాంటాక్ట్ నెంబర్ అయితే నోటెడ్ అయ్యేలా చేపించండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలుస్తుంది బయటకు వెళ్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మిస్ అయిపోతే మళ్ళీ తిరిగి పేరెంట్స్ని వాళ్ళు ఎలా రీచ్ అవ్వాలి అనేది. మన క్రిస్పీ చూడండి, ఎవరు టచ్ చేయొద్దంట, వాడు నన్ను ముట్టుకుంటే మిమ్మల్ని కట్ చేస్తా అన్నట్లు ఎట్లా ఫైట్ చేస్తున్నాడో. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకి అయితే ఖచ్చితంగా నేర్పించాలి. సిచ్యువేషన్ ఏదైనా సరే మనమే పిల్లల్ని కనిపెట్టుకొని ఉండాలి అంటే అందరికీ అవ్వని పనేనండి, అది తెలిసిన విషయమే. కాబట్టి పిల్లలకి కూడా నేర్పించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా బయట ఎలా ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు తిరిగి మనల్ని ఎలా కాంటాక్ట్ చేయాలన్న విషయం వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకుంటారు.